ఎవరైనా ఒకరు చదవగలరా? మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం త్వరపడి చదవండి. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే మాట్లాడుతున్న మాట ఇది. ఆకాశ మహాకాశాలను, సూర్య చంద్ర నక్షత్రములను కేవలము నోటి మాట చేత సృజించిన దేవుడు అంటూ ఉన్నాడు. సృష్టికర్తన దేవుడు పలుకుతున్న మాట ఏమిటి అంటే, నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఆలోచించవలసిన విషయమే కదా. దేవునికి రావాల్సిన ఘనత ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవునికి రావాల్సిన ఘనత ఏమైంది? మరి దేవునికి రావాల్సిన ఘనత ఎటుపోతుంది? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎక్కడ చూసినా సభలు విస్తృతంగా, విస్తారంగా, బలంగా, ప్రబలంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో ప్రతి చోట సభలు జరుగుతున్నాయి. ఆల్ నైట్ ప్రార్థనలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో ఎవరిని గణపరుస్తున్నారు అని మనం ఆలోచించినట్లయితే, కొందరేమో ఆ ప్రాంతములో ఉన్న సంఘ పెద్దలను గణపరుస్తున్నారు. మరి కొంతమంది ఏమో వచ్చిన స్పీకర్లను గణపరుస్తున్నారు. ఆ స్పీకర్ ఏమో ఆ స్థానిక సేవకుని గణపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకీ ప్రజలు ఎవరిని గణపరుస్తున్నారు అని ఆలోచిస్తే, నానా సభకి ఎందుకు వచ్చావంటే, అంటే మేము ఈ సభకు వస్తే రేపు వాళ్ళు మా సభకు వస్తారని బదులుకు వచ్చాం. దేనికి వచ్చారండి? కూలికి బదులుకు వచ్చారంట. మరి కొంతమంది దేనికి వచ్చారంటే, ఏదో రావాలి కాబట్టి వచ్చాం. మరి కొంతమంది దేనికి వచ్చారంటే, ఆ పండుగ తిరణాలుగా ఉంటుంది కాబట్టి వచ్చాం. అంతేగాని దేవుని గణపరచడానికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రపంచమంతా కూడా భక్తి జరుగుతూ ఉంది, కానీ దేవుని గణపరిచే భక్తి జరగడం లేదు. మనుషులు గణపరుచుకుంటున్నారు. మనుషులను, రాజకీయ నాయకులను గణపరుస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఎవరు ఎక్కువ కానికిస్తే వాళ్ళని గణపరుస్తున్నారు. ఎవరు మంచిగా పాట పాడితే వారిని గణపరుస్తున్నారు. ఆ రోజు వచ్చిన స్పీకర్ని గణపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ సభ యొక్క ఉద్దేశం ఏమిటి? కూటమి యొక్క ఉద్దేశం ఏమిటి? సభ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, సర్వలోక చక్రవర్తి అయిన దేవుని గణపరచడమే ఆ ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయనే అడుగుతున్నాడు, నానా సభలు పెట్టారు, నానా ఆల్ నైట్లు పెట్టారు, మంచిదే. కూటాలు పెడుతున్నారు, మంచిదే. ప్రార్థనలు జరిగిస్తున్నారు, మంచిదే. సువార్తలు జరిగిస్తున్నారు, మంచిదే. మరి నాకు రావాల్సిన ఘనతేది? ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు మహిమ కలుగునుగాక, యేసయ్యకు ఘనత కలుగునుగాక, యేసయ్యకు ప్రభావము కలుగునుగాక. ఆయనను గణపరచవలసిన రీతిలో సంఘము గణపరచలేదు కనుక, ఆయన గణపరచవలసిన రీతిలో సేవకులైన గణపరచలేదు కనుక, ఆయన గణపరచవలసిన రీతిలో ఈరోజు విశ్వాసులైన గణపరచడం లేదు కనుక, అనేక విషయాల్లో ఈరోజు కృంగిన స్థితిలో, దీన దశలో, బలహీనతల మధ్య, రోగాల మధ్య, కలవరం మధ్యలో ప్రజలున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము చివరి మాట ఒకసారి చూడండి.
30వ వచనము చివరి మాట, 2వ అధ్యాయము 30వ వచనం చివరి మాట. చదవండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచును. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెబుతున్న మాట ఏమిటి అంటే, నాకు రావాల్సిన ఘనత ఎట్టిపోయింది, నాకు రావాల్సిన ఘనత ఎట్టిపోయింది. ఈరోజు ఘనత సజీవుడైన దేవునికి రావాల్సింది పోయి ఈరోజు మనుషులకు వెళ్ళిపోతుంది, రాజకీయ నాయకులకి వెళ్ళి రకరకాలుగా దేవునికి రావాల్సిన ఆ మహిమ ఘనత పక్కదారికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రభు అంటున్న మాట ఏమిటి అంటే, నన్ను ఘనపరచు వారిని ఏం చేస్తాడంట? కొంచెం గట్టిగా చెప్పండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. హల్లెలూయా. ఈ మాట రాసి పెట్టుకోండి. ఈ నెలలో నువ్వు దేవుని ఘనపరచు. ఏం చేయాలి? నీవు దేవుని ఘనపరచు. నిశ్చయముగా నా దేవుడు మనుషుల మధ్యలో నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఎవరైతే నీ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారో, ఎవరైతే నీ గురించి ఏమండి అతి భయంకరంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నీ గురించి నీచంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నీ గురించి ఏమండి వినకూడని మాటలు మాట్లాడుతున్నారో, వారందరి మధ్యలో నీవు దేవుని ఘనపరచు. నీవు దేవుని ఘనపరిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారందరి మధ్యలో నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అదేంటండి, వారం వారం మేము పాటలు పాడి చప్పలు కొట్టి డ్రమ్ములు కొట్టి ఏమండి ఆ పక్క ఈ పక్క వాళ్ళు చెంపలు పగలగొట్టి, కొంతమంది అభిషేకం వస్తే చెంపలు కూడా పగలగొట్టేస్తారు. దేవుడికి స్తోత్రం. అంటే భాషలు మాట్లాడడం వేరు, ఆత్మ పొందుకోవడం వేరు. పక్కన చెంపలు పగలగొట్టేది వేరు. దేవుడికి స్తోత్రం. బైబిల్ ఏమని చెప్తుంటే, ప్రతి ప్రవక్త తన స్వాధీనమందు తాను ఉంటాడు, పెదవులు మాత్రమే భాషలు మాట్లాడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మరి మేము పాటలు పాడుతున్నాం కదా, చప్పట్లు కొడుతున్నాం కదా, డ్రమ్ము కొడుతున్నాం కదా, చివర్లో కానుకలు పాట పాడితే గల్లుని చిల్లరేస్తున్నాం కదా. అంటే మనకు అలవాట్లేదు ఆ పాట, అన్ని చోట్ల జరిగేదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇన్ని చేస్తున్నాం కదా, మేము దేవుని గణపరచడం లేదని నువ్వు ఎట్లా అంటావు? నేనంటాంలే, బైబిల్ అంటుంది. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ మాట. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ మాట. సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను గణపరచువా, నేను గణపరుస్తా అంటున్నాడు. అదేంటి బాబు, మేము గణపరుస్తున్నాం కదా అంటే, ఆయన అంటున్న మాట ఏమిటంటే, మీరు పై పెదవులతో గణపరుస్తున్నారు, కానీ మీ హృదయాంతరంగములు నాకు బహు దూరంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అదే మాటని మళ్ళా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తాను శరీరధారిగా సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఆ మాటను మరొకసారి గుర్తు చేస్తూ చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ మాట, అదే మాటను మరొకసారి యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. చూడండి ఆ మాటను. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో
పెదవులతో గణపరచడం వేరు, ప్రాణాత్మ దేహాలతో గణపరచడం వేరు. ఆమేన్. ఏంటి? పై పెదవులతో గణపరచడం వేరు, ప్రాణాత్మ దేహాలతో గణపరచడం వేరు. పెదవులతో గణపరిస్తే దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు, కానీ పెదవులతోనూ హృదయముతోనూ చేతులతోనూ సంపూర్ణంగా నువ్వు దేవుని గణపరిస్తే, నువ్వు ఆయన్ని గణపరిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మహాగణుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపన్నమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏంటి మన వాక్యం? ఏమిటి మన వాక్యం? ఏమిటి? ఆయనను గణపరచు వారిని ఆయన జరుగుద్దా జరగదా? ప్రైజ్ ది లార్డ్. మరి జరుగుద్ది అనే దానికి మనకి బేస్ ఆధారం ఉండాలి కదా. అంటే ఆల్రెడీ జరుగుంటేనే జరుగుద్ది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లరా గమనించండి. అబ్రహాం, చెప్పండి, అబ్రహామును పిలిచేటప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అబ్రహామును పిలిచినప్పుడు ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నీవే ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పారు ఈ మాట? పిలిచిన దేవుడు, ఘనుడైన దేవుడు ఈ మాట చెప్పాడు. అయితే పిల్లరా గమనించండి, తన యాత్రల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ వెళుతున్న అబ్రహాముకి ఉన్నపాటుగా ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలోకి వెళ్ళి శత్రు రాజులను ఒంటి చేత్తో జయించి, ఆ శత్రు రాజులను ఓడించి, వారు దోచుకు వెళ్ళిపోయిన సొత్తుని, వారి యొద్దన సొత్తుని ఇవన్నీ మొత్తం తీసుకుని, తన మనుషులను తీసుకుని రిటర్న్ అయి వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలా వస్తూ ఉండగా సొదొమ రాజు అబ్రహాముతో మాట్లాడుతూ, ఆదికాండము 14వ అధ్యాయము 21వ మాట ఎవరైనా చదవండి. సొదొమ రాజు మనుషులు నాకిచ్చి ఆస్తి నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసితినని నువ్వు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనా, చెప్పుల వారైనా నీ వాటిలో ఏదైనా తీసుకొననని ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది అసలు? అర్థమైంది మీకు? ఆయనేమో
అయ్యా యుద్ధంలో గెలుచుకొచ్చావు కదా, మనుషులు నాకు ఇచ్చేసి ఆ సంపద, డబ్బు, ఆ ఆస్తులు అన్ని నువ్వు తీసుకెళ్ళిపో అంటాడు. ఈ అబ్రహాం ఏమంటున్నాడు? నేనే అబ్రహాముకి అంత డబ్బు ఇచ్చాను, నా వల్లే అబ్రహాం బాగుపడ్డాడు, నా వల్లే అబ్రహాం దీవించబడ్డాడని నువ్వు చెప్పకుండునట్లుగా నూలు పోగైనా చెప్పువారైనా నాకు వద్దు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏమిటి అంటే, నన్ను పిలిచిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల చేత ఆశీర్వదించబడిన వాడిని కాదు, మనుషుల చేత ఆశీర్వదించబడ్డానికి వచ్చిన వాడిని కాదు. సృష్టికర్తైన దేవుడు నాతో చెప్పి ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక రాజా, సొదొమ రాజా, నీ ఆస్తిలో, నీ డబ్బులో, నీ బంగారులో చిల్లి గవ్వ కూడా నాకొద్దు. ఆమేన్. ఇప్పుడు నేను అంటాను, ఎవరైనా డబ్బులు తీసుకొచ్చి ముందు పెట్టి తీసుకురా బాబు అంటే వద్దంటారా? ఎవరైనా వద్దంటారా? ప్రైజ్ ది లార్డ్. ఎవరు వద్దంటారు కదండి. మరి అబ్రహాం ఎందుకు వద్దంటున్నాడు అంటే, అబ్రహాము నేను మనుషుల చేత, రాజుల చేత దీవించబడిన వాడని వాళ్ళెవరూ చెప్పుకోకుండానట్లుగా నా సాక్ష్యం ఏమిటో తెలుసా? యెహోవా నన్ను పిలిచాడు, పిలిచినప్పుడు నాతో చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఆశీర్వదించడం పడ్డం కాదు, నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పాడు. కనుక దేవుని వాగ్దానాన్ని గణపరిచాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానాన్ని గణపరిచాడు, దేవుని మాటను గణపరిచాడు. తదుపరి కాలంలో కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అబ్రహాం భార్య చనిపోయింది. ఎవరు చనిపోయారు? అబ్రహాం భార్య చనిపోతే, శారా చనిపోతే, పాతి పెట్టడానికి ఆ రాజు దగ్గరికి పోయి, అయ్యా కొంచెం స్థలం ఇవ్వండి అయ్యా, కొంచెం స్థలం ఇవ్వండి అంటే వాళ్ళు అంటారు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుపోయా, ఏ స్థలం కావాలంటే తీసుకుపో అంటారు. అట్లా కాదండి, వెల చెప్పండి, డబ్బులిచ్చి నేను తీసుకుంటా స్థలాన్ని అంటే వాళ్ళు అంటారు, మేమందరి మీ రాజులమి, కానీ మా మధ్యలో నీవు మహారాజుగా ఉన్నావు. హల్లెలూయా. ఎవరు చెప్పిన మాట ఇది? ఎవరు చెప్పిన మాట ఇది? అక్కడున్న రాజులందరూ కలిసి చెబుతున్న మాట ఇది. రాజుల మధ్యలో అబ్రహాం ఎలా ఉన్నాడంట? మహారాజుగా ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎంత మహారాజు అంటే, రాజులకు సైతము డబ్బులు ఇవ్వగలిగిన స్థితిలో, రాజులకు సైతం ధర్మం చేయగలిగిన స్థితిలో అబ్రహామును దేవుడు పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని గణపరిచాడు. ఎవరిని గణపరిచాడు? దేవుని గణపరిచాడు. అబ్రహాము దేవుని గణపరిచాడు కనుక లోక సంబంధమైన మనుషుల చేత ఆశీర్వదించబడడానికి ఇష్టపడలేదండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అబ్రహాము దేవుని గణపరిచాడు. దేవుడు చెప్పాలి కొంచెం గట్టిగా, అబ్రహాముని దేవుడు గణపరిచాడు. అబ్రహాముని దేవుడు గణపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం అంటున్న మాట ఏమిటి అంటే, రాజా ఇదిగో ఆ ఆస్తిలో, ఆ సొమ్ములో, ఆ డబ్బులో నూలు పోగైన చెప్పుల వారే నాకొద్దు. నా వల్ల అబ్రహాం దీవించబడ్డాను చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు వాగ్దానం చేశాడు, చరిత్రలో నా సాక్ష్యము దీని ఒక్కదాని వల్ల మచ్చైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎక్కడ ఆశీర్వదించాడు అబ్రహాంని? సొదొమ రాజు కదా, అతనికి కట్ల డబ్బులు ఇచ్చిన అనరు. ₹1 తీసుకుని అదే మాట కదండి అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నేను ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకుని చెప్పాడు. అయితే అతని దగ్గర తీసుకోపోవడం వల్ల దేవుని గణపరిచాడు, దేవుని మాటను గణపరిచాడు, దేవుని వాగ్దానాన్ని గణపరిచాడు. నిశ్చయముగా దేవుడు కూడా అబ్రహాముని గణపరిచాడు. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీకు వాల్టర్ హంట్ అనే పేరు విన్నారా? వాల్టర్ హంట్ అనే పేరు. అతను ఎవరు అంటే, ఒక అమెరికా వ్యక్తి. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ, ఒక కూలి పని చేసేవాడు. ఆ పని చేస్తున్న వ్యక్తికి ఆ ఫ్యాక్టరీ ఓనర్ చెప్పాడంట, ఇదిగో
ఏంటి ఆదివారం పనికి రావట్లేదు, నువ్వు ఆదివారం పనికి రావట్లేదు, ఏంటి నీ సంగతి? అయ్యా నా సంగతి నీకు తెలుసు కదా అని పోగొట్టుకుని యేసుప్రభు కాడికి పోయారా? ఎప్పుడు మా కుటుంబం చల్లగా ఉందయ్యా, మా కుటుంబం దీవించబడిందయ్యా, మా కుటుంబం ఇప్పుడిప్పుడే బాగుపడుతుందయ్యా, నేను నా భార్య నా పిల్లలు ఆదివారం యేసుప్రభు కాడికి వచ్చి యేసుప్రభు మందిరంలో కూర్చొని యేసయ్యని ఆరాధిస్తామని ఒక తీర్మానం చేసుకున్నాం బాబు, మమ్మల్ని వదిలేసేయండి, ఆదివారం మాత్రం వదిలేసేయండి అయ్యా అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాటతో కూడా ఆ సంగతి ఆ ఫ్యాక్టరీలో ఒక్కొక్కరికి తెలుస్తూ కొంచెం పైకి వెళ్ళింది. వెంటనే వాళ్ళు చెప్పారు, ఇదిగో వాడి సంగతి ఏంటో చూద్దాం, రేపు ఆదివారం కానీ రాకపోతే నాకు చెప్పండి అని చెప్పారు. మొత్తానికి ఆదివారం వచ్చింది. ఈయన ఎక్కడున్నాడో చక్కగా మందిరానికి వెళ్ళి ఆరాధనలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆరాధనకి వెళ్ళాడు, ఆరాధనలో ఉన్నాడు. ఇతను ఆరాధన చేస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా ప్రభు ఆత్మచేత నింపబడ్డాడు, సంతోషభరితుడయ్యాడు. ఉదయం లేసి మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఫ్యాక్టరీకి వెళ్ళిన వాళ్ళు చెప్పారు, నిన్ను తీసేశారని. ఏం చేశారంట? తీసేశారని చెప్పారు. ఏం చేయాలి ఇప్పుడు? ఉన్న ఉద్యోగం పోయింది, భార్య పిల్లలు వాళ్ళు పోషించాలి. ఇక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అమ్మా ఏమయ్యా ఇంటికి వచ్చేసి ఇప్పుడే వచ్చేసావేంటి, ఏమన్నా ఆరోగ్యం బాగాలేదా? కాదమ్మా. మరి ఏంటి, ఎందుకు వచ్చావు? ఉద్యోగం వచ్చి తీసేశారు. ఏం చేశావు? నేనేం చేయలేదమ్మా. ఏం చెప్తే ఎందుకు తీసేశారు? అది ఆదివారం చర్చికి వెళ్ళని దేవునికి మహిమ కలుగును గాక అన్నది ఒకటే మాట. తీసేశారు. పస్తులైనా ఉందాం కానీ వద్దు అని చెప్పింది. మొత్తానికి మళ్ళా వాళ్ళు చెప్పారు, ఇక నుంచి మానకుండా వస్తావా అంటే, లేదండి మీరు ఏమైనా చేయండి, ఆదివారం కంపల్సరిగా నేను చర్చికి వెళ్ళాల్సిందే. ఆమేన్. ఆదివారం చర్చికి మానే సమస్య లేదు అని చెప్పి దేవుని గణపరిచారు. హల్లెలూయా. వెంటనే వాళ్ళు అన్నారు, అట్టయితే దేవుడే కూడి పెడతాడు లేపో. ఏంటంట? మన మధ్య కూడా కొంతమంది అంటుంటారు, దేవుడు ఏమైనా కూడి పెడతాడా, దేవుడు పోషిస్తాడా? చాలా మంది అంటూ ఉంటారు. ఇలాగే ఆ మాట అన్నారు వాళ్ళు, దేవుడు అన్నం పెడతాడు లేపో, మీ ఫ్యాక్టరీ పనులు అవసరం లేదులే, ఒకటే దేవుడు 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 పో అని చెప్పి తోసేశారు బయటికి. ఇక ఆ బాధలో దుఃఖంలో ఏం చేయాలో అర్థం కాక, అంటే ఆ వేదనకరమైన స్థితిలో బైబిల్ తీసి ప్రార్థన చేసుకుంటూ, ఏంటి ప్రభువా నా భవిష్యత్తు ఏంటి? నేను నిన్ను గణపరిచాను, నేను నిన్ను మహిమపరిచాను, నేను నిన్ను ఆరాధించాను, ఆఖరికి నీ కొరకు నా పనే పోగొట్టుకున్నాను, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పోషణ ఎలాగని బాధపడుతూ ఉంటే ఏదో పురుగు పాకినట్లుగా ఇక్కడ అనిపించింది. ఆ పురుగును కొట్టడం ఇలా తట్టడం ఈ షర్ట్కి ఆ రోజులో గుండు సూదులు వేసుకునేవాళ్ళంట. మొత్తానికి ఇలా తట్టడం, ఆ సూది ఆ గుండు సూది చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఇక బాగా గట్టిగా తట్టాడు, లోపలికి చాలా లోతుకి దిగిపోయింది. ఇక భార్యని పిలిచాడు, కేకలు పెడుతున్నాడు నొప్పికి. ఆమె వచ్చింది, కటింగ్ బ్లేడ్ తీసుకొచ్చి చిన్నగా లాగేశాడు. ఇప్పుడు ఆ గాయాన్ని కడుతున్నారు, రక్తం గారిపోతుంది. ఇప్పుడు అతని మనసులో బాధ, ప్రభువా నిన్ను గణపరిచానయ్యా, ఉద్యోగం పోయింది, మళ్ళీ ఇప్పుడు ఏమైంది గాయం ఒకటి, మళ్ళీ రక్తం గారిపోతుంది. బాధలో అంటే మూలిగే నక్క మీద తాటికేయబడినట్లుగా అండి, బాధ మీద మళ్ళా ఒక బాధ వచ్చి కూర్చుంది, రక్తం అంతా పోతుంది, నొప్పి, ఇక్కడ చూస్తే చెయ్యి నొప్పి, అక్కడ చూస్తే పిల్లలకు చూస్తే ఆకలి నొప్పి. ఇన్ని బాధల మధ్యలో ఏం చేయాలి ప్రభు అని ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ గుండు సూదిని పెరిగినప్పుడు ఆ కటింగ్ బోర్డు తీసి ఇలా తిప్పేశాడు, పడేశాడు. కాసేపు దాన్ని గమనించి చూస్తే అది ఒక మెల్టెడ్ అయిపోయింది. వెంటనే ప్రభుని ప్రార్థిస్తూ, ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు నాకు ఇలా జరిగింది అంటుంటే ప్రభు ఒక తలంపించాడండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ తలంపును చేతపట్టుకొని నేరుగా ఒక మంచి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రదర్ మీకు ఒక మంచి ఆలోచన చెప్తాను, నాకు ఏదైనా కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగితే, సరే చెప్పయ్యా అన్నారు. వెంటనే ఆయన, ఇప్పుడు మనం వేసుకుంటున్నామే ఏంటది, పిన్నీసు, ఆ పిన్నీస్ని తయారు చేయడానికి ఆలోచన చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అంతకుముందు పిన్నీస్ భూమి మీద లేదు, ఎవరు తయారు చేయలేదు. మొట్టమొదటిగా ఈ వాల్టర్ హంట్ అనే వ్యక్తి ఆ పిన్నీస్ని కనిపెట్టాడు.
ఆ పిన్నీస్ని పరిచయం చేశాడు. అయ్యా ఇలా ఈ పెరిగినప్పుడు దాన్ని వంచేసాడు కదా, ఆ మోల్టెడ్ అంత అయిపోయిన తర్వాత అది ఒక రూపంలోకి వచ్చింది. దాన్ని పిన్నీస్ లాగా తయారు చేసి ఆయన దానికి ఏం పేరు పెట్టాడు? సేఫ్టీ పిన్ అని పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి ఏమండి దాని ద్వారా అతను అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే అతను ఫ్యాక్టరీలో పనివాడిగా కాదు, ఒక ఫ్యాక్టరీకి ఓనర్ అంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ ఫ్యాక్టరీలో దేవుని గణపరిచాడు, పనిపోయింది. దేవుని కనపరచడం ద్వారా ఆ ఫ్యాక్టరీలోంచి బయటకు వచ్చాడు. అయితే ఒక ఫ్యాక్టరీకి ఓనర్గా దేవుడు మార్చివేశాడు. ప్రపంచంలో ఒక కొత్త వస్తువుని కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చిన ఆ వాల్టర్ హంట్, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. క్రీస్తునందు పిల్లల సేఫ్టీ పిన్ కనిపెట్టాడు. ఈ రోజు వరకు కూడా మనకు గుండీసులు ఊడిపోతే మనం పిన్ వేసుకుంటాం. మరి శారీస్ ప్రతి ఒక్కరు పిన్ వేసుకుంటారు. ఎక్కడిది అంటే ఆయన కనిపెట్టింది అది. స్తోత్రం, యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేఖనాలు చెబుతున్నాయి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఈరోజు మనము యేసయ్యను ఘనపరిచేవారిగా ఉండాలి. కొందరు మనుషులు గణపరిచేవారిగాను, కొంతమంది రాజకీయ నాయకులు గణపరిచేవారిగాను, మరి కొంతమంది మినిస్ట్రీ నాయకులు గణపరిచేవారిగా ఉంటున్నారు. నేను అంటున్నాను, మనము గణపరచవలసింది మనుషులను కాదు, పరలోకమందున్న సృష్టికర్త అయిన దేవుని గణపరచాలి. హల్లెలూయా. అబ్రహాము దేవుని గణపరిచాడు. నిశ్చయముగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ద్వారా సర్వలోకములు అబ్రహామును దేవుడు గణపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. హన్నా ఎవరో? హన్నా ఎవరో? షిలోహోలో కనపడుతుంది. పిల్లలు లేక షిలోహోలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని షిలోహోలోంచి ఇంటికి వెళ్ళింది. దేవుడు తన మహాకృపను బట్టి ఆ కుటుంబాన్ని కనికరించి ఆమె కన్నీటి ప్రార్థనను ఆలకించి ఆమెకు చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఏం చేశాడు? చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ గర్భఫలాలు ఇచ్చిన తర్వాత పాలు విడిచిన వెంటనే ఆ పిల్లవాడిని తీసుకుని ఒక చక్కటి ఎఫ్రోద్ వస్త్రాన్ని కుట్టించి చక్కగా వాడికి తొడిగి నేరుగా దేవుని మందిరాన్ని తీసుకొస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏంటి అక్క హన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదక్క, నేను గర్భవతి నా పిల్లని కన్నాను కదా, యేసు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. దేవుని దయవల్ల నాకు ఈ గర్భం వచ్చింది. అయితే గర్భవతి కాకముందు, నా గర్భములో పిండము పడకముందు, నా మూయబడిన నా గర్భం కొరకు నేను ప్రార్థన చేశాను. నాకు ఒక మంచి మగ పిల్లవాడిని ఇస్తే నీ మందిరానికి ఇస్తానయ్యా అని చెప్పా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తా అని చెప్పింది? నీకే ఇస్తా అని చెప్పింది. పక్కన వాళ్ళు అంటారు, నీకేమైనా పిచ్చా? ఏదైనా 100 రూపాయలు డబ్బులు ఇవ్వాలి, 100 రూపాయలు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా కోడి కుక్క ఒకటి కొనియ్యాలి, అంతేగాని పిల్లోడు ఇచ్చేసేదండి. నీకేమైనా అర్థమవుతుందా? దేవుడి పిచ్చి చేసినట్టుంది నీకు. దేవునికి స్తోత్రం. దేవుడు పిచ్చి వచ్చినట్టుంది. లేక ఒక పిల్లోడు పుడితే వాడి దేవుడికి ఇస్తానంటావేంటి? ఆమంటుంది 2వ వచనం చదవండి. 2వ అధ్యాయం 2వ మాట. ఒక్కడును లేడు నీవు తప్ప, మరి ఏ దేవుడును లేడు మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గం ఏదియో లేదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ బిడ్డను ఇవ్వడం మాత్రమే కాదు, ఘనపరుస్తుంది. ఒకటి ఇస్తూ ఉంది, రెండోది ఘనపరుస్తుంది. ఇప్పుడు ఇచ్చింది దేవుని ఘనపరిచింది. అందరూ అనుకున్నారు, ఓహో అమాయకపు చక్రవర్తి ఉన్నట్టుంది, ఏమైనా తెలివి ఉందా ఈ మనిషికి? లేక ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను తీసుకెళ్లి దేవుడికి ఇవ్వడం ఏంటి అని చెప్పి తలా ఒక మాట అంటున్నారండి. ఇప్పుడు దేవుణ్ణి ఘనపరిచింది ఆమె. ఏం చేసింది?
తనకు బిడ్డనిచ్చిన ఆ దేవుని సన్నిధికి అదే బిడ్డను తీసుకువెళ్ళి, ప్రభా ఇదిగో నీ సేవకు నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి దేవుని గణపరిచింది. ఏమండి క్రియలలో గణపరిచింది, రెండోది పెదవులతో గణపరిచింది, ఇంటికి వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏమేం చేసి వచ్చింది? దేవుణ్ణి గణపరిచి వచ్చింది. ఇప్పుడు 20వ వచనం నుంచి చదవండి. అదే 2వ అధ్యాయము 20వ వచనం నుంచి. ప్రతిగా అని ఏలి దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ఎంతమంది? 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆమె దేవుని గణపరిచింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పాలి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నారు కదా, దేవుడు పిచ్చి పెట్టిపోయింది నీకు, లేక ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వడం ఏంటి అన్నారు కదండి. ఇప్పుడు ఆమె గణపరిచి తనకు కలిగిన బిడ్డను తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో ఇచ్చేసింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇచ్చి ఇంటికి వచ్చింది. అందరూ అమాయకురాలు హన్నా అంటున్నారు, అందరూ అమాయకురాలు హన్నా అంటున్నారు. ఇప్పుడు మరుసటి సంవత్సరం మళ్ళా గర్భం ధరించింది. అలా 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 5 మంది సంతానం ఆమెకు కలిగారు. హల్లెలూయా. ఒక్కరిని దేవుడికి ఇచ్చి దేవుని గణపరిస్తే దేవుడు ఊరికే తీసుకుని విడిచిపెట్టేవాడు కాదు, అంతకంతకి గణపరిచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇచ్చేటప్పుడు అనుకున్నాం కానీ అమాయకురాలని ఇవ్వడం ద్వారా ఇంత మేలుందని మాకు ముందు తెలియదు అనుకుంటున్నారు జనం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను అంటున్నాను, దేవుని మనం గణపరచడం ద్వారా దేవుడు మనల్ని కూడా చెప్పాలి గణపరిచే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యకు మహిమ కలుగును గాక, యేసయ్యకు ఘనత కలుగును గాక. అయితే పిల్లరా, ఈ కడవరి దినముల్లో దేవుని గణపరచడము తగ్గిపోయింది. కుటుంబ ప్రార్థనల్లో దేవుని గణపరచడం లేదు, మందిరపు ఆరాధనలో దేవుని గణపరచడం లేదు, సువార్త కూడికల్లో దేవుని గణపరచడం లేదు, సభల్లో దేవుని గణపరచడం లేదు. దేవునికి రావాల్సిన ఘనత వేరొక వైపుకి వెళ్ళిపోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నిజముగా నాకు రావాల్సిన ఘనత, నాకు చెల్లించవలసిన ఘనత మీరు చెల్లిస్తే నిశ్చయముగా నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరిచే దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని గణపరిచాడు. దేవుడు అబ్రహాముని రాజుల మధ్యలో గణపరిచాడు. హన్నా దేవుని గణపరిచింది. హన్నాను ఆ ప్రాంత ప్రజల మధ్యలో దేవుడు గణపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక ఇంకొక వ్యక్తిని చెప్తా, జాగ్రత్త వినండి. అతని పేరు మద్దకే. ఏ పేరు? అతని ఉద్యోగం ఏమిటంటే ఆ వాకిటి కాడ ద్వారం దగ్గర ఉండే వాచ్మెన్ అతను. ప్రతిరోజు ఆ ప్రాంతంలో హామాను అనబడిన ఒక మంత్రి వచ్చేవాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మంత్రిని చూడ్డు ఇలా బోళ్ళబడి సాష్టాంగ నమస్కారం చేసి రకరకాలుగా ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇతను మాత్రము ఎంత మాత్రం కూడా అలా సాగిలి పడేవాడు కాదు, అలా మోకరిల్లేవాడు కాదు. అతను వచ్చే టయానికి కొంచెం అట్లా ముఖం తెప్పించి పక్కెళ్ళిపోయేవాడు. అలా జరుగుతున్న కాలంలో వాళ్ళు అడిగారు, అదేంటి బాబు నువ్వు ఇలా ఎందుకు చేయట్లేదు? ఆయన మంత్రి గారు కదా, మీరు చేయాలి కదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చదవండి ఆ మాట. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి ఎవరైనా ఒకరు చదవండి. చెప్పుచూ వచ్చిరి, కనుక వారు మాటలను
తెలిపిరి. నేను యూదుడను కనుక ఆ పని చెయ్య చాలనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏ పని చేయజాలడు ఏంటి? ఏ పని చేయజాలడు? మోకరించకూడదు. ఏ క్రైస్తవుడు కూడా వేరొక చోటుకి వెళ్ళి మోకరించకూడదు. ఏ యూదుడు కూడా వేరొక చోటుకి వెళ్ళి మోకరిల్లకూడదు. ఇది ధర్మశాస్త్రము అని చెప్పి ఈ మధ్యకే చెప్తున్నాడు. అయ్యా, మా ఆచార ప్రకారముగా, మా భక్తి ప్రకారముగా, మా వాక్యానుసారంగా మేము బ్రతుకుతున్న ప్రజలమండి. మా దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ముందు తప్ప ఇంకెక్కడా మోకరించకూడదు అని చెప్తే వాళ్ళు అంటారు, అట్లా కాదు మంత్రినా, ఖచ్చితంగా నువ్వు మోకరించాల్సిందే అంటే, లేదు కుదరదని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దీని ద్వారా ఏమైందండి? దీని ద్వారా ఏమైంది? ప్రాణహాని వచ్చింది అతని మీదకి. మోకరించలేదని చెప్పి అతన్ని చంపడానికి, అతన్ని మాత్రమే కాదు, అతను ఎందుకు మోకరించలేదురా? అయ్యా, వాళ్ళు యూదులు అంటయ్యా. యూదులు కనుక యూదులు ఎవరి ముందు మోకరించారంట. అంటే అట్లాగైతే అసలు యూదులు అనే వాళ్ళు లేకుండా చంపేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, చనిపోవడానికి ఇష్టపడ్డాడు కానీ మోకరించడానికి ఇష్టపడలేదండి. చనిపోవడానికి ఇష్టపడ్డాడు కనుక ఏదైతుందైంది కానివ్వని చెప్పాడు. దేవుని గణపరుస్తున్నాడు కానీ ప్రాణ భయముతో మనిషిని గణపరచడం లేదు, ప్రాణ భయముతో అధికారిని గణపరచడం లేదు, ప్రాణ భయముతో పదవిని గణపరచడం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక శాసనాన్ని తయారు చేయించాడు. అదేమిటి అంటే, యూదులు మన 120 సంస్థానాల్లో ఎక్కడెక్కడున్నారో వారందరిని నోట్ చేయండి. పలానా డేట్ రోజు ఒక్క యూదుడు కూడా మిగలకుండా మొత్తం యూదులను ఊచకోత కోసిమని చెప్పారు. వాళ్ళు చంపేసి వాళ్ళ ఆస్తులు మీరు దోచుకోండి అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఒక శాసనము లెటర్ ప్యాడ్ తయారు చేపించి చక్కగా దాని మీద వేసి ముద్ర వేసి రాజముద్ర వేసి 120 సంస్థానాలకు పంపించేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కారణం ఏమిటి? వాళ్ళు దేవుని గణపరిచే ప్రజలు, రాజకీయ నాయకులు గణపరిచే ప్రజలు కాదు, మనుషులను గణపరిచే వాళ్ళు కాదు, వారు దేవుని గణపరిచే ప్రజలు అని చెప్పి వారి మీదకి ఇప్పుడు ఏమొచ్చింది? మరణ శాసనం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని గణపరుస్తుంటే చూద్దాంలే, మీ దేవుడు రక్షించడానికి సమర్థుడా? మీ దేవుడు కాపాడుతాడా? మీ దేవుడు తప్పిస్తాడా? చూద్దాం ఎంత మాత్రం కాపాడుతాడో. ఒక్కసారి కాదండి, బైబిల్లో చాలా సందర్భాల్లో వచ్చింది ఈ సన్నివేశం. దానియేలు గ్రంథంలో కూడా వారొక పతిమని నిలబడి, ఒక రూపాన్ని నిలబెట్టి దాని ఎదుడు సాగిలపడమని చెప్పాడు రాజు. అయితే అనేకులు వెళ్ళి సాగిలు పడ్డారు, కానీ షడ్రేక్, మెషేక్, అబేద్నెగోలు వాళ్ళు వెళ్ళి సాగిలు పడడానికి. అప్పుడు రాజు అన్న మాట ఏంటో తెలుసా? చదవండి ఆ మాటను. 3వ అధ్యాయం 15వ మాట. 3వ అధ్యాయము 15వ మాట. దానియేలు గ్రంథము. పెద్ద వీణను వాయిద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మధ్యకేకి వచ్చిన సమస్య వాళ్ళకు కూడా వచ్చింది. ఆ ప్రతిమకు నమస్కరించకపోతే ఏం చేస్తారంట?
మరి నమస్కరించవచ్చు కదా అంటే లేదండి, మేము యూదులము యెహోవా దేవుని ఎదుట తప్ప ఎక్కడ సాగిలపడము, ఎక్కడ మోకరించము, ఎక్కడ నమస్కరించము. మేము సృష్టికర్త అయిన దేవుని ఆరాధించే ప్రజలము, సృష్టిని పూజించే వారివి కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుని ఆరాధించు జనులము మేము అంటే ఆయన అంటాడు, అవునా, ఏ దేవుడు కాపాడుతాడు ఇప్పుడు చూస్తాను, ఏ దేవుడు రక్షిస్తాడు ఇప్పుడు చూస్తాను, మీ దేవుడు అంత గొప్పవాడా, మీ దేవుడు అంత ఘనుడా అని చెప్పి మండుతున్న అగ్ని గుండాన్ని ఏం చేశాడు? ఏం చేశాడు? 7 అంతలు ఎక్కువ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని గణపరచడానికి ప్రజలు ఎక్కడికి తెచ్చుకున్నారు? ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. అవునా, తెచ్చుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని గణపరిచారు. వేరొక కేసులో ఇరుక్కోలే వీళ్ళు, ఏదో తప్పు చేసి వీళ్ళు ఏమండి ఆ కేసులోకి వెళ్ళాల. దేవుని గణపరచడం ద్వారానే వీళ్ళ మీదకి ఏమండి ఒక మరణ శాసనం వచ్చింది. వెంటనే వారిని పట్టుకుని వెళ్ళి అగ్నిగుండం కాడ తీసుకెళ్లి అగ్నిని 7 అంతలు చేసి, ఏ దేవుడు కాపాడుతో చూస్తా, ఏ దేవుడు రక్షిస్తాడో చూస్తా అని చెప్పి వారిని ఎత్తి అగ్నిగుండంలో వేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు వేశారు? వేసింది ఎవరు చెప్పండి? రాజే కదండి. ఇప్పుడు ఆ రాజు తర్వాత ఏమంటాడు తెలుసా? మండుతున్న అగ్ని గుండములో నుంచి వారికి అగ్ని వాసన కూడా తగలనివ్వకుండా దేవుడు రక్షిస్తే ఆ అన్య దేశపు రాజు ఏమంటాడు చూడండి. 27వ వచనం చూడండి. సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయో, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయో, వాళ్ళ వస్త్రములు చెడిపోకుండుటయో, అగ్ని వాసనైనను చూచి వీళ్ళ దేవుడు చెప్పండి, నోటీస్, వీళ్ళ దేవుడు. ఇప్పుడు వాళ్ళు ముందు గణపరిచారు, ఇప్పుడు అన్య దేశపు రాజు కూడా అదే దేవుని గణపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇప్పుడు గణపరచడం ప్రారంభించి ఏం చేశాడు తెలుసా? ఇదిగో వీరి దేవుడు తప్ప ఏరొక దేవుడు లేడు. మన 120 సంవత్సరానికి నేను లెటర్ రాస్తున్నాను, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఏమండి ఆ 120 సంవత్సరాలు కాకుండా మంత్రులందరికీ తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారందరికీ కూడా చక్కటి పదవులనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ముగ్గురికి సింహాసనాలు, పదవులు దక్కాయి. కారణం ఏంటో తెలుసా? ఏ దేవుని వారు గణపరిచారో అదే దేవుడు ఆ రాజు ఎదుట వారిని గణపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ దేవుడు నిన్ను కాపాడుతారో చూస్తున్నా ఆ రాజే మీ దేవుడు గొప్పరా బాబు, మీ దేవుడు సర్వశక్తిమంతుడు రా బాబు, మీరు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడని వారిని ఏమంటే ఆయన గణపరచడం మాత్రమే కాదు, ఆ ముగ్గురికి మంచి మంచి పదవులు ఇచ్చాడండి. ఆమేన్. వీళ్ళు ఏం చదివి ఉంటే ఆ పదవులు వచ్చేళ్ళకి చెప్పమంటారా? దేవుని గణపరచడం ద్వారా దేవుడు వారిని గణపరిచాడు. ఆమేన్. ఇప్పుడు మద్దకే ఏం చేశాడు? దేవుని గణపరుస్తూ ఉన్నాడు. దేవుని గణపరుస్తూ ఉన్న మద్దకేకి ఏమొచ్చింది అంటే మనశ్శాసనం తయారు చేపించి తెల్లవారగానే రాజు దగ్గరకు వస్తున్నాడు. ఎవరో? హామాను. రాజా, ఇదిగో పలానోడు ఇలా చేశాడు, పలానోడు ఇలా చేశారు, వాళ్ళు చంపాలి అని చెప్పి ఒక శాసనాన్ని తయారు చేయించడానికి ఇవ్వండి. ఆ శాసనం తయారు చేయించి ఆ మద్దకిని నాకు అప్పగించు అని చెప్పడానికి, మద్దకిని ఉరిదీయడానికి ఇంటి ముందు 50 అడుగుల కొయ్యి ఒకటి తయారు చేయించి నాటించుకుని
ఇప్పుడు రాజు దగ్గరికి ఆర్డర్ పాస్ చేయమని వస్తున్నాడు. దేనికి? మద్దకేని ఉరులాగడానికి. నేరుగా కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు పాపం రాజుకి నిద్రపట్టలేదంట. రాత్రి ఆ రాజుకి నిద్రపట్టలేదంట. నిద్రపట్టక ఆయన ఏం చేశాడంటే మన పుస్తకాలు తీసుకురాపండిరా బాబు అంటే ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. మొత్తానికి ఆ గ్రంథాన్ని తెప్పించాడు. ఆ గ్రంథాన్ని తెప్పించి దాన్ని చదివిస్తూ ఉంటే ఆ గ్రంథంలో కొన్ని మాటలు అతని కళ్ళ ముందుకు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం చదవండి. 6వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం. ఆ రాత్రి తెమ్మని చదివి వినిపించబడెను. దౌరపాలకులైన బిగ్దాను, తెరేషు సంగతి మధ్యకే తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. విని ఇందు నిమిత్తము మద్దకేకి మనం బహుమతి ఏమి ఇచ్చాము? చేయబడిన